పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందుకే మోదీ విజయవంతమైన లీడర్, దట్ ఈజ్ మోదీ అనేలా లీడర్ నిరంతరాయంగా ప్రధాన్ రాజీనామా విషయంలోనూ తగ్గిన మోదీ. భారత రాజకీయాల్లో మోదీ శైలి విభిన్నం. భారత రాజకీయాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శైలి అత్యంత ప్రత్యేకమైంది. ఆయన నిర్ణయాలు ఎంత కఠినంగా ఉన్నా ధైర్యంగా ఉంటాయో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయానికి నిరసనలకు అంతే గౌరవాన్ని ఇచ్చే నైజం ఆయనది. మోదీ నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గారనే భావన సాధారణంగా ఉన్నప్పటికీ, తన నిర్ణయాల కంటే దేశ ప్రయోజనాలు, ప్రజల సంతోషం, సామరస్యమే ముఖ్యమని భావించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడానికి ఎన్నడూ మొహమాట పడలేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడే అసలైన పాలకుడని నిరూపించే ఉదాహరణలు ఆయన పాలనా కాలంలో ఎన్నో కనిపించాయి. దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉదాహరణ సాగు చట్టాల రద్దు. వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో 3 కీలక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ రైతు సోదరులు సుదీర్ఘకాలంగా చేపట్టిన ఆందోళనను, వారి ఆందోళనలోని నిజాన్ని మోదీ ప్రభుత్వం గుర్తించింది. గురునానక్ జయంతి పర్వదినాన స్వయంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మా సంకల్పం మంచిదే అయినప్పటికీ రైతులు ఒక వర్గాన్ని దీన్ని సరిగ్గా వివరించలేకపోయారు అని వినమ్రంగా ఒప్పుకుంటూ ఆ 3 చట్టాలను రద్దు చేశారు. ఒక బలమైన మేజార్టీ ఉన్న ప్రధాని ప్రజల సెంటిమెంట్ కోసం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం ఆయనలోని ప్రజాస్వామ్య పక్వతకు నిదర్శనం. ఇదే తరహాలో విధారణపైన సవరణలు మోదీ హయాంలోనూ గతంలోనూ జరిగాయి. 2015లో భూసేకరణ చట్టం సవరణపై తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పటికీ రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆర్డినెన్స్లను ఉపసంహరించుకుంది. ఇటీవల యూపీఎస్సీ ద్వారా బ్యూరోక్రసీలో నేరుగా రిక్రూట్మెంట్ న్యాచురల్ ఎంట్రీ ప్రకటనపై సామాజిక వర్గాల నుంచి రిజర్వేషన్ పరిరక్షణపై ఆందోళన వ్యక్తమవగానే రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ ప్రకటనను రద్దు చేయించారు. అలాగే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వంటి సంక్లిష్టమైన అంశాలను నేరుగా ఆమోదించకుండా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి అందరి అభిప్రాయాలను క్రోడీకరించే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదంలోనూ, జెన్జీ విద్యార్థి లోకం చేపట్టిన పోరాటంలోనూ మోదీ ప్రభుత్వం అనుసరించిన శైలి సరిగ్గా ఇదే పందాను సాగిద్దాయి. విద్యా వ్యవస్థ పవిత్రమైన పారదర్శకతపై నవతరం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం, రోడ్లకి నిరసన తెలపడాన్ని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకుంది. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించడం ద్వారా విద్యార్థుల గొంతుకకు, వారి భవిష్యత్తుకు తాము కట్టుబడి ఉన్నామనే బలమైన సంకేతాన్ని మోదీ ఇచ్చారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి దానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటూనే రాజకీయ ప్రతిష్ట కంటే విద్యార్థుల ఆవేదనకే పెద్దపీట వేశారు. రాజకీయాల్లో మొంటి పట్టుదల వేరు, నాయకత్వ దృఢత్వం వేరు. దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకునే గుండె ధైర్యం ఎంత అవసరమో, అదే సమయంలోనే ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్నప్పుడు లేదా వ్యవస్థలో లోపాలు బయటపడినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి తప్పులను సరిదిద్దుకోవడం అంతకంటే గొప్ప లక్షణం. తన నిర్ణయమే నెగ్గాలి అనే అహంకారం లేకుండా ప్రజల మాటే శ్రేయస్సుని భావించి నిర్ణయాలను సమీక్షించుకుంటారు. కాబట్టి మద్దతుదారులు దట్ ఈజ్ మోదీ అనేలా లీడర్గా నిరంతరాయంగా కొనసాగుతున్నారని అనుకోవచ్చు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.